అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పెరూలోని నాచ్కాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఓ టూరిస్టు విమానం కుప్పకూలిపోయింది. భారీగా మంటలు చెలరేగడంతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నాచ్కా లైన్స్ వీక్షించడానికి వెళ్తున్నటువంటి పర్యాటకులు మృతి చెందినటువంటి వారిలో పైలట్తో పాటుగా 11 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ప్రమాదానికి గురైనటువంటి విమానాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఏరోటీనా సంబంధించినటువంటి సంస్థ కూడా ఒక్కసారిగా ఈ ప్రమాదంతో ఉలిక్కిపడింది. 11 మంది ప్రయాణికులు, 13 మంది దాదాపు అక్కడికక్కడే మృతి చెందడం. దీంతో పాటుగా నాచ్కా లైన్స్ అత్యంత కీలకంగా పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉండేటువంటి ప్రాంతం. అయితే మృతి చెందినటువంటి వారిలో 11 మంది ప్రయాణికులతో పాటుగా పర్యాటకులు ఉన్నారు. అయితే ఒక పైలట్ కూడా ఉండడం మాత్రం ఒక్కసారిగా ఈ ఘటన కొంతవరకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదం దక్షిణ పెరూలో ఉన్నటువంటి నాచ్కా నగరానికి సమీపంలో ఉన్న రేయిచే విమానాశ్రయ పరిధిలో కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఏరోటినా విమానయాన సంస్థ కూడా దీన్ని ఆపరేట్ చేస్తుంది. ఒక చిన్న రకపు ఉన్నటువంటి సెస్నా అనేటువంటి ఒక పర్యాటక విమానంలో ఈ ప్రయాణికులు వెళ్తున్నారు. 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే విమానం టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా కొంతవరకు ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. పైలట్లు కంట్రోల్ టవర్కు అత్యవసర పరిస్థితి యొక్క మెసేజ్ను పంపిన కొద్ది క్షణాల్లోనే రేడియో సంకేతాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఆ విమానాన్ని వెంటనే నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో అత్యంత వేగంగా దూసుకొచ్చి కింద పడిపోయినట్లుగా, ఒక్కసారిగా కింద నేలను తాకగానే భారీగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం పైలట్లు 2 ఉన్నారు. పెరు దేశానికి సంబంధించినటువంటి స్థానిక సిబ్బంది వీరిద్దరు కూడా. విదేశీ పర్యాటకులు 11 మంది ఉన్నారు. ఇటలీ నుంచి 7, జర్మనీ నుంచి 2, స్పెయిన్ నుంచి 2, మొత్తం 11 మంది విదేశీ పర్యాటకులతో పాటుగా మృతుల సంఖ్య 2 పైలట్లు, విదేశీ పర్యాటకులు 11 మంది కలిపి 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటి అనేటువంటి కోణంలో కూడా అధికారులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. అయితే ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పెరు పోలీసులతో పాటుగా ఎమర్జెన్సీ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూస్తున్నాం. అగ్నిమాపక సిబ్బంది భారీ ఎత్తున అక్కడ మంటలను కూడా అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం ఇంజన్ వైఫల్యం అవ్వడం, ఇంజన్ ఫెయిల్ అవ్వడం, లేదా ఒక్కసారిగా విమానం నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే పెరు రవాణాతో పాటుగా కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈ ఘటన పైన సమగ్ర విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏరోటియానా సంస్థకు చెందినటువంటి ఇతర విమానయాన భద్రత ప్రమాణాలు కూడా ఇప్పుడు ఒక్కసారిగా అధికారులు సమీక్షిస్తున్నారు. పర్యాటకుల్ని, మరి ముఖ్యంగా విదేశీ పర్యటనలకు ఎక్కువగా వచ్చేటువంటి వారు ఇలాంటి ప్రమాదానికి బారిన పడకుండా గతంలో చోటు చేసుకున్నటువంటి ప్రమాదాల తీరు, ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఘటన తర్వాత విదేశీ పర్యటనలు మాత్రం కొంతవరకు ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అసలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు విమానాలలో పాటిస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా పెరు అధికారులు వేగవంతమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇక మనం చూసుకుంటున్నటువంటి ఆ ప్రాంతాన్ని నాచ్కా లైన్స్ అంటాం. నాచ్కా లైన్స్ అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. అంటే పెరూలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో నేలపైన గీసినటువంటి ఒక భారీ స్థాయిలో రేఖాగణితమైనటువంటి చిత్రాలుగా మనం గమనిస్తూ ఉంటాం. చాలా మంది పర్యాటకులు వాటిని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. ఆ రేఖా చిత్రాలు చూడడానికి ఏ విధంగా కనబడుతూ ఉంటాయంటే జంతువుల రూపాలలో పైనుంచి కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కింద చూడడం కోసం, దాన్ని అంటే పూర్తి స్థాయిలో ఆస్వాదించడం కోసం ఆ ప్రాంతాన్ని పర్యాటకమైనటువంటి ప్రాంతంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కూడా సాధించినటువంటి వైనం. అలాంటి నాచ్కా లైన్స్ కు నిరంతరం ప్రతి ఏడాది భారీ ఎత్తులో వందల సంఖ్యలో ప్రయాణికులు వస్తూ ఉంటారు. అయితే క్రీస్తు పూర్వం 500 నుంచి 500 BC AD మధ్యలో అసలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇలా నాచ్కా లైన్స్ ఏర్పడినట్లుగా మాత్రం చరిత్రకారులు కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఇంత ప్రాచీనమైనటువంటి, ఇంత వింత ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆకాశం నుంచి విమానంలో మాత్రమే చూడగలం. ఆ ప్రాంతంలో భూమి మీద నడిచేటువంటి సందర్భంలో ఆ నాచ్కా లైన్స్ ని చూడడానికి, గుర్తించడానికి, దాన్ని ఆస్వాదించడానికి అంత ఇంపార్టెన్స్ చాలా మంది ప్రయాణికులు ఇవ్వరు. సో ఆకాశం నుంచి విమానంలో మాత్రమే స్పష్టంగా చూడగలం. కాబట్టి ప్రతిరోజు వందలాది మంది విదేశీ పర్యాటకులు కూడా ఆ ప్రాంతంలో వస్తూ ఉంటారు. అది కూడా చిన్న చిన్న విమానాల్లో. భారీ విమానాల్లో అయితే భారీ సంఖ్యలో పర్యాటకులు ఉంటారు. పైనుంచి పూర్తి స్థాయిలో చూసేటువంటి అవకాశాలు ఉండవు. అలాంటి సందర్భంలో చిన్న చిన్న విమానాల్లో మాత్రమే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సాహస యాత్ర లాంటిది ఇది కూడా. విదేశీ విజ్ఞానానికి సంబంధించినటువంటి కీలక అంశం. విదేశీ పర్యాటకులు మాత్రం తాజా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాణాలు కోల్పోవడం
అత్యంత విచారకరంగానే భావించాలి. ఇక నాజ్కా లైన్స్ వంటి పర్యాటక ప్రాంతాల్లో తిరిగేటువంటి చిన్న చిన్న విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు కూడా తలెత్తుతున్నాయి. విమానాల యొక్క భద్రత పైన కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అసలు విమానాల నిర్వహణకు సంబంధించి పెరు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే విదేశీ పర్యాటకుల ద్వారా పెరు ప్రతి ఏడాది కూడా విదేశీ మాదక ద్రవ్యాన్ని కూడా భారీ స్థాయిలో, అంటే విదేశీ మాదక ద్రవ్యాన్ని, విదేశీ కరెన్సీని కూడా పొందుతున్నటువంటి వైనం. ఇప్పటికే ఆర్థికంగా ఆ దేశానికి విదేశీ పర్యాటకులపైన ఆధారపడినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే మృతుల కుటుంబాలకు ఆయా దేశాలకు సంబంధించినటువంటి రాయబార కార్యాలయాలు కూడా సంతాపం తెలియజేశాయి. ప్రధానంగా ఇటలీ నుంచి 7, జర్మనీ నుంచి 2, స్పెయిన్ నుంచి 2, ఇక పెరు దేశానికి సంబంధించినటువంటి 2 పైలట్లు, వీరందరూ కూడా మృతి చెందినటువంటి నేపథ్యంలో మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేయడంతో పాటుగా ఎవరైతే ఈ ప్రమాదంలో అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారో వారిని స్వదేశాలకు తరలించేందుకు మృతదేహాలను కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి పెరూలో తీవ్రమైనటువంటి విషాద ఘటనే చోటు చేసుకున్నటువంటి సందర్భం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి యునెస్కో ద్వారా గుర్తింపు పొందినటువంటి హెరిటేజ్ సైట్ లో నాజ్కా లైన్స్ ను వీక్షించడానికి కూడా ఆల్మోస్ట్ పర్యాటకులు చాలా మంది వస్తూ ఉంటారు. తాజాగా జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. యూటీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించినటువంటి విజువల్స్ ని చూస్తున్నాం. పెరూలోని నాజ్కాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఓ టూరిస్టు విమానం కూడా కుప్పకూలిపోయింది. భారీగా మంటలు చెలరేగడం, అక్కడికక్కడే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. నాజ్కా లైన్స్ వీక్షించడానికి ప్రతి ఏడాది వందలాది పర్యాటకులు వస్తూ ఉంటారు. తాజాగా వచ్చినటువంటి వారిలో 2 పైలట్లతో పాటుగా 11 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం మాత్రం కొంతవరకు విషాదాన్ని నింపింది. ఇక ప్రమాదానికి గురైనటువంటి విమానాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఏరోటియానా సంస్థ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. పెరు ప్రభుత్వం కూడా వెంటనే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపైన అంచనా వేయడంతో పాటుగా విమానాల యొక్క భద్రత అంటే అంశాలపైన, అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తుతో పాటుగా నిరంతరం మానిటరింగ్ చేసే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.